నమస్తే, నేను GVsatyanarayana. మనం 56 సెక్టార్లు అనుకున్నాం. అందులో మల్టిపుల్ సెక్టార్లు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు FMCGలోనే 3 ఉంటాయి. ఇలా ఇప్పుడు మనము స్టీల్ సెక్టార్లోకి వెళ్తున్నాం. ఈ స్టీల్ సెక్టార్ ఏముందో చూద్దాం. టాటా స్టీల్, ఈ టాటా స్టీల్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ పీర్స్కి వెళ్ళాలి ఫస్ట్. దీంట్లో JSW స్టీలు, టాటా స్టీలు ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఇప్పుడు టాటా స్టీల్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నాం. 7,490 కోట్లు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది మార్చి 2021కి. మార్చి 2022కి 40,154 కోట్లు, అంటే 742, నియర్లీ 600 టైమ్స్, 6 టైమ్స్, అంటే 6 సంవత్సరాల లాభం మనకి 1 ఇయర్లోనే వచ్చింది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే టాటా స్టీల్లో లాస్ట్ ఇయర్ ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మన 2021-22కి భూషణ్ స్టీల్ని వీళ్ళు మెర్జ్ చేసుకోవడం జరిగింది. టాటా స్టీల్ భూషణ్ ఉండేది అంతకుముందు, భూషణ్ స్టీలు, ఆ భూషణ్ స్టీల్ దీంట్లో మెర్జ్ అవ్వడం జరిగింది. అందుకని దాని రిజర్వ్లు, దాని ప్రాఫిట్ అన్నీ కూడా మన దానికి కూడా టాటా స్టీల్కి వర్తిస్తాయి. ఓకే, ఏ విధంగా చూసినా కానీ టాటా స్టీల్ పాజిటివ్, నియర్లీ 6 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి టాటా స్టీలు చేయొచ్చు. ఇక చార్ట్కి వస్తున్నా, చార్ట్ మాత్రం డౌన్లోనే చూపిస్తుంది. అంటే 50 DMA 200 DMA బిలో పార్లోనే ఉంది, అంటే బిలో పార్ కాదు, బిలో లైన్లో ఉంది. కాబట్టి అదొకటి మీరు గమనించాలి. ఇక టాటా స్టీల్ ఏం పని చేస్తుంది? ఇల్లు కట్టాలి అంటే టాటా స్టీల్, జిందాల్ స్టీల్, ఆ రెండే స్టీల్. ఏదైనా సరే, ఏ ఊళ్ళో అయినా, చిన్న విలేజ్లో కూడా టాటా స్టీలే వాడతారు, లేకపోతే జిందాల్ స్టీల్, ఎక్కువ శాతం టాటా స్టీల్. ఇది ఏంటిది? ఇది టాటా స్టీల్ ఏదైతే ఉందో ఇక వరల్డ్ వైడ్, సరే ఓకే, ఇదిగా దీని బ్రాండ్ కానీ దీని గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. సింపుల్గా ఏదైతే ఓకే, సింపుల్గా ఏంటంటే టాటా స్టీల్ అంటే ఏంది? టాటా, అంతే, స్టీల్ వాడతాం ప్రతిదానికి. ఏది కట్టాలన్నా, డ్యాములు కట్టాలన్నా, బ్రిడ్జిలు కట్టాలన్నా, రోడ్లు, ఇల్లు, బిల్డింగులు, మెషినరీ ఏం చేయాలన్నా వీళ్ళకి ఇండియా, యూరోపు, సౌత్ ఈస్ట్ ఏషియా ఇవన్నీ ఉన్నాయి సింపుల్గా. ఓకే, ఇంకొక స్క్రిప్ట్కి వెళ్దాం. JSW స్టీల్, ఇంకో స్క్రిప్ట్ ఏంటిది? JSW స్టీలు, అది కూడా స్టీలే. ఇది జిందాల్ వాళ్ళది. ఈ JSW స్టీల్ మళ్ళీ మనం పీర్స్కి వెళ్తే టాటా స్టీలు, JSW స్టీలు ప్రాఫిట్లో. JSW స్టీల్ ఏదైతే ఉందో మనం నెట్ ప్రాఫిట్ గమనిస్తే పోయిన సంవత్సరం అంటే 2020-21కి 7,911 కోట్లు వచ్చింది. 2022కి 20,665 కోట్లు వచ్చింది. అంటే 8 3 24, 250%, 8,16, అంటే 250% రిటర్న్స్ వచ్చినాయి అనమాట. 8,000కి 20,665. మళ్ళీ సింపుల్గా మనం చార్ట్కి వెళ్తున్నాం. చార్ట్లో కూడా వీకే ఉంది, అంటే వీ షేప్లో తిరిగింది, మళ్ళీ సైడ్ వేస్లోకి పోతుంది. అంటే ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలంటే కంపెనీ వాల్యూ ఉంది. ఓకే, టాటా స్టీల్, JSW స్టీల్, రెండిట్లో ఏదో ఒక స్టీలు. ఓకే, రెండు బాగున్నాయి. అయితే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? చార్టే చెప్తుంది. సింపుల్గా ఏం లేదు, మీరు ఒక కంపెనీ నోట్బుక్ పెట్టుకోవటం, పెన్ను పెట్టుకోవటం, కంపెనీలు సెక్టార్ వైజ్ రాసుకోవటం, ఈ ఎపిసోడ్ అన్నిటికీ స్క్రిప్టులు రాసుకోవటం. ఏ స్క్రిప్ట్ మీరు చేయదలుచుకోరు, ఏ కంపెనీ చేయదలుచుకోరు, ఆ కంపెనీ యొక్క చార్ట్కి వెళ్ళటం, చార్ట్లోకి వెళ్ళి చెక్ చేయటం, చెక్ చేసి అది ఎక్కడ మీకు సపోర్ట్ వచ్చింది అనుకుంటే అక్కడ మీరు బై చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది కూడా సేమ్గా సింపుల్గా స్టీల్ కంపెనీనే. ఇది కూడా జనరల్గా ఊళ్ళలో ఎక్కడ చూసినా ఇదే స్టీల్ వాడతారు. టాటా, జిందాలే రెండే బ్రాండ్, ఇంకా వేరే ఎక్కడ కూడా ఉన్నాయి. మామూలు లోకల్ స్టీల్స్ చాలా ఉంటాయి ఇల్లు కట్టడానికి, అవి చీప్ ఉంటాయి. కానీ ఒక బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ కట్టాలి అనుకున్న వాళ్ళు టాటా స్టీల్కో, JSW స్టీల్కి వెళ్ళటం జరుగుతుంది. ఇది సింపుల్గా మనకి ఇది JSW స్టీల్ యొక్క విశ్లేషణ. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొక సెక్టారు మనము కొరియర్ అన్నమాట. కొరియర్ సెక్టారు ఇది బ్లూ డాట్. ఈ కొరియర్ సెక్టార్లో ఇప్పుడు బ్లూ డాట్ ఏదైతే ఉందో పీర్స్కి వెళ్తున్నా, దీంట్లో డెలివరీ అంటే ఢిల్లీ వరి, గాతి, కార్పొరేట్. అది బ్లూ డాట్కి వెళ్తున్న. బ్లూ డాట్ లాస్ట్ ఇయర్ 102 కోట్లు వచ్చింది. 2021లో 102 కోట్లు వస్తే మార్చి 2022కి 382 కోట్లు వచ్చింది. అంటే నియర్లీ 4 టైమ్స్, 382, 102, అంటే 400, అంటే నియర్లీ 300%, 300 కొంచెం దగ్గరలో గ్రోత్ వచ్చింది. ఇది ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కొరియర్ బాగా వాడుతున్నారు ప్రతిదానికి. అంటే ఇప్పుడు ఈ స్విగ్గీలు, జొమాటోలు అవి ఒక టైపు కొరియర్, ఇంకో టైపు ఇంటర్నేషనల్ కొరియర్ ఒక టైపు. అంటే ఏంది, టైము అనేది ఎక్కువ వాల్యూ తోటి వితిన్, అంటే జర్నీ కంటే ముందుగానే ఇవి కొరియర్ చేరుస్తాయి, అవర్స్లోనే చేరుస్తాయి. అందుకని బ్లూ డాట్ ఓకే.
ఇక మళ్ళీ చార్ట్కి వెళ్తున్నా, ఇక చార్ట్కి వెళ్తే పైకి వెళ్ళిపోయి కిందికి వస్తుంది. 200 డిఎంఏకి ఏదైతే ఉందో 550 డిఎంఏకి రీచ్ అవ్వడానికి వస్తుంది, అంటే డౌన్లోకి వస్తుంది అని అర్థం. ఇప్పుడు మీరేం కొనక్కర్లేదు. గ్రాఫ్ ఎప్పుడైతే రివర్స్ అయిద్దో అప్పుడే కొనాలి. మళ్ళీ బ్లూ డాట్ వెబ్సైట్కి వెళ్తున్నా, బ్లూ డాట్ వెబ్సైట్కి వెళ్తే ఈ బ్లూ డాట్ వెబ్సైట్లో ఇది ఏం చేస్తుందో మనం చూడొచ్చు. వాళ్ళు మోస్ట్ ఇన్నోవేటివ్ అవార్డెడ్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుంది? కొరియరే సింపుల్గా మనం వరల్డ్ వైడ్గా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఏవైతే ఇవన్నీ కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు, కొరియర్. ఇంకా బ్లూ డాట్ ఇట్లా సపరేట్గా ఇది సింపుల్గా మనకి ఏదైతే ఉందో. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కేబుల్స్ అంటారు అనమాట. పాలిక్యాబ్, ఈ పాలిక్యాబ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కేబుల్స్ చూద్దాం మనం. ఈ పాలిక్యాబ్ పీర్స్ ఎవరెవరు ఉన్నారు, నెట్ ప్రాఫిట్ ఎవరెవరు ఉన్నారు అంటే పాలిక్యాబే ఉన్న వాటిల్లో. ఏది మన కేబుల్స్లో పాలిక్యాబ్. ఈ కేబుల్స్లోకి వెళ్ళి మనం నెట్ ప్రాఫిట్ క్లిక్ చేస్తే హైయెస్ట్ ఎవరయ్యా అంటే పాలిక్యాబ్, నెక్స్ట్ ఫినోలెక్స్ అట్లా. మనం ఇప్పుడు పాలిక్యాబ్ క్లిక్ చేస్తున్నాం. పాలిక్యాబ్ క్లిక్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ 882 వచ్చింది లాస్ట్ ఇయర్ 2021, 842. మొన్న మార్చికి వచ్చి 900, అంటే పెద్దగా లేదు కానీ గ్రాడ్యువల్గా గ్రోత్ ఉంది. అంతకుముందు 759 ఉంది, ఇప్పుడు 882 ఉంది, 909 కోట్లు. ఇది సింపుల్గా. మళ్ళీ పాలిక్యాబ్ చార్ట్కి వెళ్తున్నా, చార్ట్ కూడా ఇప్పుడే 50 డిఎంఏ 200 డిఎంఏ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది. మీరు చూసే టైంకి ఆ సపోర్ట్లో ఉంటేనే ఎంటర్ అవ్వాలి, లేకపోతే సపోర్ట్ అంటే ఏం లేదు, బాగా బాటంకి వచ్చి టాపు బాటం హై లో. సపోర్ట్ అంటే లోకి వచ్చి మళ్ళీ పెరిగేదాన్ని సపోర్ట్ అంటాం, అంటే పెరగటానికి రెడీగా ఉన్నటువంటి దాన్ని సపోర్ట్ అంటాం, బాటంకి వచ్చి పెరగటాన్ని. ఇది పాలిక్యాబ్ యొక్క కంపెనీ. ఈ పాలిక్యాబ్ ఇది అనమాట. మీకు జనరల్గా ఐడియా ఉంటుంది, ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త అపార్ట్మెంట్లు, కొత్త ఫ్లాట్లు కడితే వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో కేబుల్స్, వైర్లు, ఫ్యాన్లు, లైటింగు, లూమినేట్స్, స్విచ్ గేర్లు, సోలార్, అంటే మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా. ఇగో పోలార్ మన కేబుల్స్ ఉంటాయి, స్విచ్ గేర్లు, స్విచ్లు, ఫ్యాన్లు, లైటింగు, ఇవన్నీ కూడా అంటే హౌస్ హోల్డ్ కిందకి వస్తాయి. అంటే కొత్త ఇల్లు అపార్ట్మెంట్ కట్టేటప్పటికి బాగా ఉపయోగపడతాయి. పంప్ సెట్లు, సోలార్లు, ఇగో ఈపీసీలు, ఇవి సింపుల్గా పాలిక్యాబ్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక తర్వాత ఇంకొక కంపెనీ ఇస్తా, కేఈఐ ఇండస్ట్రీస్. ఈ కేఈఐ ఇండస్ట్రీస్ ఏందో చూద్దాం. మళ్ళీ పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే ఏ కంపెనీ బాగా ప్రాఫిట్లో ఉందో, పాలిక్యాబ్ తర్వాత కేఈ కంటే కూడా ఫినోలెక్స్ కేబుల్స్ కొంచెం ప్రాఫిట్లో ఉంది. ఫినోలెక్స్ కేబుల్స్ ఇది మీరు అబ్జర్వ్ చేసుకొని ఫినోలెక్స్ కేబుల్స్కి వెళ్తే లాస్ట్ ఇయర్ 461 కోట్లు వస్తే ఈ సంవత్సరం 599 కోట్లు వచ్చింది. మళ్ళీ చార్ట్లోకి వెళ్తే చార్ట్ మాత్రం వీకే చూపిస్తుంది. 200 డిఎంఏ 50 డిఎంఏ మైనస్లోనే ఉంది. మళ్ళీ మనం వెబ్సైట్కి వెళ్తే ఇది ఫినోలెక్స్ బ్రాండ్ అందరికీ ఐడియా ఉన్నటువంటిది. ఇవి ఇక గీజర్లు, హీటర్లు, సేమ్ వైర్లు, ఆప్టికల్ ఫైబర్లు, స్విచ్లు, ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు, ఎంసీబీలు, వాటర్ హీటర్లు, ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు సేమ్ ఇవే. గీజర్లు, లైటర్లు ఇవే ఉంటాయి ఇక జనరల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. మనము చూడవలసింది ఏంటిదంటే సింపుల్గా ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ ఉందో మార్కెట్లో ఉందా లేదా, దానికి డిమాండ్ ఉందా లేదా, అది మార్కెట్లో రేపు గ్రోత్ అవుతుందా లేదా అని సింపుల్గా ఆలోచించగలిగితే చాలు. మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఉందా లేదా బస్ చూసుకుంటే ఎనఫ్, ఇంకెక్కువ చూడక్కర్లేదు. చార్ట్ ఎంటర్ ఎగ్జిట్. ఓకే, ఇది మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.